వెంకటేశ్వర వైభవం, ఆ వైభవం గురించి తెలుసుకోవాలన్నా, వినాలన్నా, చెప్పాలన్నా, మననం చేసుకోవాలన్నా ఎంతో పుణ్యం చేసుకోవాలి. అటువంటి పుణ్యం బహుశా మనం అందరం చేసుకున్నాం. ఇంతకీ ఈ వెంకటేశ్వర స్వామి యొక్క అవతారం ఏమిటి? ఈ వెంకటేశ్వర స్వామి యొక్క తత్వం ఏమిటి తెలుసుకోవాలి అంటే ముందుగా మనం అంటే కలియుగంలో ఎక్కువగా పెరిగిపోయిన పాపాలను తొలగించటానికి శ్రీ మహావిష్ణువు వేసిన అడుగు ఈ వెంకటేశ్వర స్వామిగా రావడం అన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఆయన ఎంతో దయతో, ఎంతో కారుణ్యంతో మన పాపాలను తీసివేయటానికి, కాబట్టి వెంకటేశ్వరుడు, వేం అంటే పాపాలు, కటేశ్వరుడు అంటే వాటిని హరింపచేసే శక్తి ఉన్న ప్రతిరూపం. కాబట్టి అలా స్వామి వచ్చి మన పాపాలను తీసేస్తున్నారు. ఇక్కడ మనం అందరం అనుకుంటూ ఉంటాం, పాపము అంటే మనం కత్తితో ఎవరినైనా పొడి చేశామా, దొంగతనాలు చేసామా, దోపిడీలు చేశామా? లేదు కదా. మరి పాపాత్ములం కాదు కదా అని అనుకుంటూ ఉంటాం. నిజమే. కానీ అసలు పాపము అనే ఆ శబ్దానికి లేకపోతే ఆ పదానికి నిర్వచనం ఏమిటి ఒక్కసారి తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా అందరం కూడా పాపాత్ములమే అని మనకు అనిపిస్తుంది. ఇంతకీ ఏమిటి పాపము అంటే? పాపము అంటే మనము ప్రీతితో కానీ, మనకి శాస్త్రం ఒక మాట చెప్తుంది, అంటే కేవలం శాస్త్రం అనే కాదు, స్కాంద పురాణంలో చాలా వివరణతో వెంకటేశ్వర వైభవం గురించి చెప్పినప్పుడు, ఈ వెంకటాచల పర్వతం మీద స్వామివారు వెలిసిన తీరు గురించి చెప్పినప్పుడు ముందుగా ఈ పాపము అంటే ఏమిటి దీని నిర్వచనం కూడా చెప్పడం జరుగుతుంది. మనకేం చెప్తారు అంటే మనసు ఎప్పుడు రెండు రకాలుగానే ఆలోచిస్తుందట ఎక్కువగా. ఈ రెండు కాకుండా ఎవరి మనసైతే ఆలోచిస్తుందో బహుశా వాళ్ళు ముక్తిని, మోక్షాన్ని పొందుతారు. మరి ఇంతకీ ఆ రెండు రకాలు ఏమిటి అంటే, అయితే రాగంతో అంటే చాలా ప్రేమతో, ప్రీతితో, లేకపోతే ద్వేషంతో అంటే విపరీతమైన ద్వేషంతో. ఈ రెండిటితోనే మనము మన కర్మలు చేస్తూ ఉంటాం, అంతే కదా. ఇది నాకు చాలా ఇష్టం కాబట్టి ఈ పని నేను చేస్తున్నాను, నా వాళ్ళకి ఇష్టం చేస్తున్నాను, నా కొడుకంటే ఇష్టం, నా భర్త అంటే ఇష్టం, నా స్నేహితురాలంటే ఇష్టం, అందుకే నేను చేస్తున్నాను. కాబట్టి మనం చేసే కర్మలు ఏవైతే ఉంటాయో రాగంతో కూడుకున్నవై ఉంటాయి. ఇంకొకటి ద్వేషంతో కూడుకున్నవై ఉంటాయి. ఎందుకు అంటే ఎవరో మనని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టారు కాబట్టి దానికి భిన్నంగా మనం ఏదో ఒకటి చెయ్యాలి, అందుకని వాళ్ళని మనం సాధించడానికి చేయటం. లేకపోతే నాకు ఇది నచ్చదు కాబట్టి నేను ఈ పని చేస్తే నచ్చదు అని నేను చెప్పుకుంటాను, అంతే కదా. నాకు ఇది నచ్చడం లేదు అంటే ఒక్కొక్కసారి మన ప్రవర్తన బట్టి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మనసు రెండు రకాలుగానే ఆలోచిస్తూ ఉంటుందట, ఒకటి ప్రీతితో, ఒకటి ద్వేషంతో, అంటే రాగము, ద్వేషము. ఈ రెండూ లేకుండా కేవలం భగవంతుని గురించే ఆలోచిస్తూ ఏది వచ్చినా దాన్ని స్వీకరిస్తూ కొంగు పొంగు లేకుండా ఎవరైతే జీవితాన్ని గడుపుతారో వాళ్ళకి ఇక ముక్తి, మోక్షం. వాళ్ళు బాహ్య ప్రపంచంతో సంబంధం పెట్టుకోరు, వాళ్ళకి ఏదైనా ఒకటే, ఆకలి వేసినా ఒకటే, కడుపు నిండినా ఒకటే. కానీ చాలా మటుకు మనం ఇలాగే ఉంటాం. కాబట్టి మనం చేసే ప్రతి కర్మ, ప్రతి క్రియ రాగంతో, ద్వేషంతో ముడిపడి ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా పాపాలే అని చెప్తున్నారు. మరి అదేంటి అంటే మన ఇంటి వాళ్ళ కోసమో, లేకపోతే మన పిల్లల కోసమో, లేకపోతే మన వాళ్ళ కోసమో చేసే పనులు పాపాలైపోతే మరి ఏం చెయ్యాలి? ఎటువంటి కర్మలు చెయ్యాలి అంటే శాస్త్రం ప్రమాణంగా ఉందా లేదా అన్నది చూసుకోవాలి. ఇది ధర్మబద్ధంగా ఉందా లేదా మన కోరిక లేకపోతే మన ఆలోచన, ఇది మనం ఒక్కసారి చూసుకోవాలి. అలా చూసుకున్నట్లయితే ఇది ధర్మబద్ధమైన కోరిక అంటే ప్రీతితో ఏ పని చేసినా ఇది ఎప్పుడూ కూడా శాస్త్రం మనకి ఈ రకంగా చెప్పింది, శాస్త్రం ప్రమాణం అని ఉంటే గనక, అంటే గృహస్థాశ్రమాన్ని స్వీకరించిన తర్వాత నేను నా భర్తను ప్రేమించాలి, నేను నా భార్యను ఇష్టపడాలి, నా పిల్లల గురించి నేను ఆలోచించాలి అని ఏవైతే ధర్మంతో ముడిపడిన కోరికలు ఉంటాయో అవన్నీ పాపాలు కావు. కానీ అంతకు భిన్నంగా అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టేటట్టుగా, లేకపోతే నాకేదో కీర్తి రావాలని, ప్రతిష్ట కావాలని, పదవి కావాలని మనం ప్రవర్తించే తీరు ఏదైతే భగవంతుడు ఒప్పుకోడో, ఏదైతే మన శాస్త్రం ఒప్పుకోదో, ఏదైతే ధర్మంతో ముడిపడి ఉండదో అవన్నీ కూడా పాపాలే. మరి ఇప్పుడు ఆలోచన చేస్తే నిత్య జీవితంలో మనం ఎదగడానికో, లేకపోతే మనం పరిగెత్తటానికో, జీవితంలో మనం ఏదో సాధించడానికి చాలా కర్మలు చేసేస్తూ ఉంటాం, అవన్నీ పాపాలై కూర్చుంటూ ఉంటాయి. అది ఒక కొండగా పెరుగుతూ ఉంటుంది. మనం అనుకుంటాం
ఎవ్వరికీ తెలియదులే, ఎవ్వరూ చూడలేదులే అని. కానీ అలా కాదుగా, లెక్కలు వేసేవాడు ఉన్నాడు. కాలం అన్నది ఒకటి ఉంది, పంచభూతాల సాక్షిగా పంచభూతాలు లెక్కలు వేస్తాయట. అలాగే కాలానికి సంబంధించి ప్రకృతి లెక్కలు వేస్తుందట. భగవంతుడు నియమించిన రూపాలు లెక్కలు వేస్తాయి. ఈ విధంగా మన పాపాలు పెరుగుతూ ఉంటాయి. తద్వారా మళ్ళీ మనకి బాధలు, లేకపోతే బెంగలు, భయాలు, దోషాలు ఇవన్నీ కూడా తిరిగి మనల్ని కొడుతూ ఉంటాయి. అటువంటి సమయంలో ఎవరినో నింద చేస్తాం, వీళ్ళ వల్ల అసలు భగవంతుడు నన్ను చూడడు, లేకపోతే నా గ్రహాలు బాలేవు అని మనం అనుకుంటాం. కానీ వీటన్నిటికీ కారణం మనమే. మనం పాపాలు చేశాం కాబట్టి వాటి యొక్క ఫలితాన్ని మనం అనుభవిస్తాం. ఇప్పుడు శాస్త్రం ప్రమాణమా? శాస్త్రం సమ్మతిస్తోందా? ఇది సనాతన ధర్మం ఒప్పుకుంటుందా? ఇలా ప్రవర్తిస్తే భగవంతుడు ఒప్పుకుంటాడా? ఎక్కడ లేడు భగవంతుడు అనే ఆలోచన రావాలి. కాబట్టి శివోహం అనే భావన ఉంటుంది కదా. శివోహం అంటే నాలో శివుడు ఉన్నాడు, అలాగే పరమాత్మ నాలో ఉన్నాడు. నాలో ఉన్నప్పుడు నేను ఎలా ప్రవర్తిస్తాను అనే ఆలోచన వచ్చినప్పుడు మనం ఎప్పుడూ కూడా ధర్మబద్ధమైన ఆలోచనలతో, అది రాగం కావచ్చు, ద్వేషం కావచ్చు, ఇది శాస్త్రం ఒప్పుకుంటుందా ఒప్పుకోదా అనే ఆలోచన చేసి అడుగులు ముందుకు వేస్తే అప్పుడు మన కర్మలు పాపపు కర్మలుగా మారవు. మనకి నచ్చినట్టు నాకు సంతోషం కాబట్టి నేను ఈ పని చేసేస్తాను కాదు, శాస్త్రం ఒప్పుకుంటుందా అప్పుడే నేను ఈ పని చెయ్యాలి అని అనుకుంటే ఖచ్చితంగా పాపాల సంఖ్య అన్నది తగ్గుతూ ఉంటుంది. మనం పుణ్యం చేసుకున్నా చేసుకోకపోయినా పాపం చేసుకోకుండా ఉంటూ ఉంటాం అనమాట. ఇలా లెక్కలు వేస్తే ప్రతి ఒక్క మనిషి చేసిన పాపము, అలాగే భూమి మీద ఎంతోమంది మనుషులు వీళ్ళందరూ చేస్తున్న పాపాలు పెరిగిపోయి భగవంతుణ్ణి చేరుకునే మార్గం అన్నది కనిపించక నిత్య జీవితంలో బాహ్య ప్రపంచంలో ఏదైతే ఆకర్షణీయంగా కనిపిస్తుందో వాటి వైపే మన దృష్టి వెళ్ళిపోయి జీవితం అంతా అయిపోయిన తర్వాత 80 ఏళ్లకో లేకపోతే 90 ఏళ్లకో ఇప్పుడు కూర్చుని హరినామస్మరణ చేసుకుంటా ఉంటే కుదురుతుందా? అప్పటికే పాపపు రాశి పెద్దగా అయిపోయి